హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు చీనాంబరాలు అంటారు కదా, వాటిని గురించి ఒక చిత్రమైన కథనం చెప్పుకుందాం. దాదాపు 3000 సంవత్సరాల క్రితం చీనా దేశాన్ని ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. ఇప్పటి చైనా దేశాన్నే అప్పుడు చీనా దేశం అనేవారు. ఆ చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు. ఆమె పేరు సీలింగ్షి. ఆమె వయసు అప్పటికి 14 ఏళ్ళు. చీనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్షికి ఏ లోటు లేదు. రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు, నర్తకులు ఉండేవారు. ఏమి కావలసినా చెయ్యడానికి పరిచారికలు ఉండేవారు. కానీ అన్నీ ఉండి కూడా సీలింగ్షికి పెద్ద పెట్టిన విచారం పట్టుకుంది. ఆమె కళ్ళ వెంట నిరంతరం అశ్రుధారలు కారుతూ ఉండేవి. ఆమె దుఃఖాన్ని ఆపడానికి ఎందరో ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణం ఏంటంటే, ఆమె తన పుట్టింటి వారిని ఎప్పుడూ విడిచి ఉండింది కాదు అప్పటిదాకాను. అందులోనూ చిన్నపిల్ల. దూరంగా ఉన్న తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని తలుచుకుని ఆమె ఎల్లవేళలా కుమిలిపోతూ ఉండేది. తన పట్టమహిషి చింతాక్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి తన 2 మంత్రులతో సహా ఆమె ఉన్న ఉద్యానవనానికి వచ్చాడు. ఆ ఉద్యానవనంలో కంబళి వృక్షం నీళ్లలో కూర్చుని ఉన్న తన భార్యను సమీపించి, రాణి, నీకేమి లోటు జరిగింది? నీ లేత బుగ్గలు తడిగా ఉన్నాయి దేనికి? నీ ఆరోగ్యం బాగాలేదా? నా దగ్గర దాచకుండా చెప్పు అని అడిగాడు. స్వామి, నాకేమీ లోట్లేదు, మీరు విచారించకండి. నా మనసుకు ఉల్లాసంగా లేదు, అంతకంటే మరి ఏమీ లేదు అంది సీలింగ్షి. మహారాజు తన మంత్రుల కేసు చూసి, మీరు త్వరలోనే మహారాణి మనసుకి ఉల్లాసం కలిగించే ఆలోచనలు చెయ్యండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. మంత్రులు కూడా తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు. ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకి, ఆటగాళ్లకి ఇచ్చి తన గిన్నె ముందుంచుకుంది. తేనీరు చాలా వేడిగా ఉండడం చేతను, దాన్ని తాగాలని అంతగా కోరిక లేకపోవడం చేతను ఆమె వెంటనే దాన్ని తాగలేదు. అదే సమయంలో కంబళి వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనీటి గిన్నెలో టప్ మని పడింది. తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపైన పడింది. పరిచారికలు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకేమీ తొందరలేదు, గిన్నెలో పడిన వస్తువేమిటో చూడండి అంది మహారాణి. పరిచారికలు గిన్నెలోని తేనీటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేమీ కాదు, పట్టుపురుగులు కంబళి వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకు పిసినికాయ. అలాంటి పిసినికాయలు కంబళి వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి. తేనీటిలో పడిన పిసినికాయని పరిచారికలు తన చేతిలో పెట్టేసరికి సీలింగ్షి దాన్ని చూసి ఒక వింత గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకుని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి. ఆహా, ఇదే దారమైతే దీనితో నేసిన వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అనుకుంది సీలింగ్షి. మరుక్షణమే ఆమెకొక ఆలోచన తట్టింది. ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే, కానీ ఇవి సులువుగా తెగడం లేదు. అదీ కాక ఒక్క పిసినకాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పోగుల్ని అనేకమైన పేటలు వేసి పేనినట్లయితే దారం తయారవుతుంది. అప్పుడు దాన్ని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవరూ ఎన్నడూ చూడనంత అందమైన బట్టల్ని తయారు చేయవచ్చు అని ఆమె ఆలోచించింది. ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మటుమాయమైపోయింది. ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికల్ని పిలిచి తన చేతిలో ఉన్న పోగుని విప్పదీసి పేటలు వేసి పేనమని చెప్పింది. పరిచారికలు ఆమె చెప్పినట్లే సన్నని మిలమిల మెరిసే దారం పేని పుల్లలకి చుట్టసాగారు. ఇట్లా ఎంత దారమైతే ఒక బట్టకాను, మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలన్నీ ఏరి తెచ్చి తేనీటిలో వేయండి అని మహారాణి పరిచారికలని ఆజ్ఞాపించింది. ఆ క్షణం నుంచి ఎవ్వరికీ క్షణం తీరికలేదు. అది వరకు పనిపాటలు లేక క్షణమొక యుగంగా గడిపిన మహారాణికి ఇప్పుడు ఘడియలు క్షణాలలాగా సాగిపోతున్నాయి. సూర్యాస్తమయమయ్యే లోపలే చాలా కండల దారం తయారయ్యింది. ఇంకా చేయవలసిన పని బోల్డంత ఉంది. ఆమె వడ్రంగుల్ని పిలిపించి, ఈ దారం చూడండి, ఇంత సన్నని దారం నేయడానికి వెంటనే మగ్గం తయారు చేయండి. తెల్లవారేలోగా మగ్గం తయారయ్యి
నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. మర్నాడు చక్రవర్తి తన మంత్రుల్ని పిలిపించి పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉండడానికి ఏమాలోచించారు అని అడిగాడు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్టయితే దేవిగారు దాని నాట్యం తిలకిస్తూ దాని రంగురంగుల ఈకల్ని చూసి వినోదిస్తూ ఆనందిస్తారు అని ఒక మంత్రి గొణిగాడు. చక్రవర్తి రెండో మంత్రి కేసు చూశాడు. మన ఉద్యానవనంలో జలక్రీడలకి చిన్న తామర కొలను ఏర్పాటు చేసినట్టయితే మహారాణి గారు తన చిలకత్తలతో అందులో ఈతలు కొడుతూ ఆనందిస్తారు అన్నాడు రెండో మంత్రి. తన ఇద్దరు మంత్రులకి సరైన ఆలోచన తోచలేదని తెలుసుకుని చక్రవర్తి తన పట్టపురాణిని పిలవమని ఆజ్ఞాపించాడు. నౌకర్లు, ప్రభు, మహారాణి గారు ఇంకా తమ గది నుంచి బయటికే రాలేదు అన్నారు. ఇంత పొద్దెక్కి ఇంకా బయటికి రాలేదా అన్నాడు చక్రవర్తి. అర్భకురాలైన తన ప్రియమైన భార్య ఆరోగ్యం గురించి ఆయనకి ఆందోళన కలిగింది. ఆయన వెంటనే సింహాసనం నుండి దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపలికి అడుగు వేస్తూనే చూసిన దృశ్యం ఆయనకి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగించింది. మహారాణి విచారసాగరంలో మునిగి ఉండకపోగా ఒక చిత్రమైన మగ్గం ముందు కూర్చుని ఎన్నడూ కనని వినని అంత అందమైన దారపు పోగులతో ధగధగా మెరిసిపోతున్న ఒక నాజూకైన వస్త్రాన్ని నేస్తోంది. మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు ఎంతో కాలంగా బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకు ఈ దేవతా వస్త్రం నేసి ఇస్తున్నాను. ఆగ్రహించరు కదా అంది ఆమె. ఆగ్రహమా? ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి. శీలింషి తన భర్తతో జరిగినదంతా చెప్పింది. తమ భార్యగా ఉండి నేను ఈ పని చేయడం భావ్యం కాదు, అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అంది మహారాణి. దానికి నాకేమీ విచారం లేదు. నీ మనసుకి తృప్తి కలిగించిన వారికి, నీ దుఃఖాన్ని పోగొట్టిన వారికి అర్ధరాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. నీ విచారం తొలగిందే, అదే నాకు 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి నెరవేర్చండి అంది మహారాణి. నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి. 1000 కంబళీ వృక్షాలతో నాకొక తోట వేయించి పెట్టండి అంది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. శీలింషీనే ప్రపంచంలో మొట్టమొదటగా పట్టు వస్త్రాలు నేసిన యువతి. ఇప్పటికీ చైనా భాషలో సి అంటే పట్టు. ఆమె అనంతరం చైనా దేశపు మహారాణులు కూడా ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పట్టుపురుగులకి తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమంలో పట్టు వస్త్రాల రహస్యం చైనా దేశం నుంచి ఇతర దేశాలకి పాకింది. ఆ పట్టు వస్త్రాలు కూడా ఇతర దేశాలకి మెల్లగా వచ్చాయి. అందుకే మన పూర్వీకులు పట్టు వస్త్రాలని చీనాంబరాలు అనేవారు. మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కానీ చైనా దేశపు పట్టు వస్త్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వీటిని మన దేశం వారు చీనాంబరాలు అనేవారు. ఇదే పట్టు వస్త్రాల కథ. బాగుంది కదా? తర్వాతి భాగంలో మరొక చిత్రమైన కథని చెప్పుకుందాం. హరి ఓం.